2025 ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. ఇది 144 సంవత్సరాలకు వస్తున్న కుంభమేళ సమయంలో వస్తున్న శివరాత్రి. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. ఎందుకంటే ఈరోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఈరోజే. అయితే పవిత్రమైన ఈ శివరాత్రి పర్వదినాన ఇంట్లో ఈ ఆకుపై దీపం పెడితే చాలు, ఇల్లంతా బంగారం అవుతుంది. కటిక దరిద్రుడైన కోట్లు సంపాదిస్తాడు, కుబేరుడుగా మారిపోతాడు. రాత్రి కాలంలో ఎవరైతే ఈ ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి జీవితం మారిపోతుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎవరైతే లింగోద్భవ కాలంలో ఈ దీపాన్ని వెలిగిస్తారో వారి యొక్క సమస్త పాపాలు దోషాలు అన్నీ కూడా పోతాయి. వారి జాతకం మారిపోతుంది, ధనం దూసుకు వస్తుంది. కాబట్టి శివరాత్రి రోజు లింగోద్వార కాలంలో ఇలా దీపం పెట్టండి. ఇలా దీపం పెట్టడం వలన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. మీ జాతకం మారిపోతుంది. జాతకంతో పాటు మీ జీవితం కూడా మారిపోతుంది. శివ అనుగ్రహం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. మరి ఇంతకీ శివరాత్రి రోజు ఎలా దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో హరహర శంభో శంకర అనే కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. శివరాత్రి రోజు కొన్ని రకాల వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇనుముతో చేసిన వస్తువులను, అల్యూమినియంతో చేసిన వస్తువులను, చెక్కతో చేసిన వస్తువులను, ఈ 3 వస్తువులను శివరాత్రి రోజు కొనకూడదు, కొని ఇంటికి తెచ్చుకోకూడదు. ఈ మహాశివరాత్రి పండుగ నాడు కొన్ని పవిత్రమైన పుష్పాలతో శివుణ్ణి పూజ చేస్తే మీ దశ మారిపోతుంది. శివ అనుగ్రహంతో మీరు కుబేరులు అవ్వాల్సిందే అని శాస్త్రంలో ఉంది. ఈ మహాశివరాత్రి పండుగ నాడు మందార పూలతో శివుణ్ణి పూజిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జిల్లేడు పువ్వుతో శివుణ్ణి పూజ చేస్తే బంగారాన్ని దానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ధనం కావాలనుకునేవారు శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించాలి. అలాగే గన్నేరు పూలతో శివుణ్ణి పూజ చేస్తే 1000 గోవులను దానం చేసిన దానికన్నా ఫలితం దక్కుతుంది. ఒక గన్నేరు పువ్వుతో శివుణ్ణి పూజ చేస్తే 1000 జిల్లేడు పూలతో పూజ చేసినంత ఫలితం దక్కుతుంది. అలాగే ఒక్క తామర పువ్వుతో శివుణ్ణి పూజ చేస్తే 1000 విల్వ దళాలతో శివుణ్ణి పూజ చేసిన పుణ్యం దక్కుతుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన పువ్వుల్లో ఈ ఉమ్మెత్త పువ్వు ఒకటి. ఈ ఉమ్మెత్త పువ్వుతో శివుణ్ణి పూజ చేస్తే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నెల రోజుల్లోనే తీరుతుంది. ఉమ్మెత్త పువ్వుతో శివుణ్ణి పూజ చేస్తే మీ కోరికలు నెల రోజుల్లోనే తీరిపోతాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు వీరజాజి పూలతో శివుణ్ణి పూజ చేస్తే ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే మల్లెపూలతో శివుణ్ణి పూజ చేస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే వాహనాలు కొనుగోలు చేయాలి అనుకున్న మల్లెపూలతో శివుణ్ణి పూజ చేస్తే వాహన యోగం కలిసి వస్తుంది. మల్లెపూలతో శివుణ్ణి పూజ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గులాబీ పూలతో శివుణ్ణి పూజ చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే సన్నజాజి పూలతో శివుణ్ణి పూజ చేస్తే వివాహ యోగం సిద్ధిస్తుంది. వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుందట. నందివర్ధనం పూలతో శివుణ్ణి పూజ చేస్తే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు. శంకు పుష్పాలతో అలాగే తామర పువ్వులతో శివుణ్ణి పూజ చేస్తే సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పారిజాత పుష్పంతో శివుణ్ణి పూజ చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది.
శివరాత్రి రోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలం వస్తుంది. ఈ లింగోద్భవ కాలంలో శివరాధన చేస్తారు. లింగోద్భవ కాలం పూజ నిర్వర్తిస్తారు. ఈ సమయం చాలా శక్తివంతమైనది. ఈ సంవత్సరం లింగోద్భవ కాలం ఫిబ్రవరి 26 రాత్రి 11:56 నుండి ఫిబ్రవరి 27 ఉదయం 12:44 సమయంలో శివుణ్ణి విశేషంగా ఆదరిస్తారు. అయితే లింగోద్భవ కాలంలో ఎవరైతే పూజ గదిని శివుని ఫోటో ముందు, శివలింగం ఫోటో ముందు కానీ దేవాలయంలో కానీ మారేడు ఆకు మీద దీపం వెలిగిస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. జాగరణ చేయలేని వారు పగటి పూట అయినా సరే మారేడు ఆకు మీద దీపం పెట్టాలి. పరమేశ్వరుడి అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ మారేడు దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు ఒక మారేడు ఆకును తీసుకోండి. మంచి మారేడు ఆకును తీసుకోండి, అంటే రంధ్రాలు లేని మంచి ఆకును తీసుకొని ఆకు మీద గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టి శివుని ఫోటో ముందు లేదా శివలింగం ముందు పెట్టండి. ఆ తర్వాత ఈ మారేడు ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. ఆ దీపానికి పుష్పాలను, అక్షంతలను సమర్పించాలి. చిన్న బెల్లం ముక్కను నివేదంగా సమర్పించండి. ఇలా వెలిగించే దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. ఇలా ఈరోజు మారేడు ఆకు మీద దీపం వెలిగించండి. ఆ తర్వాత చివర్లో ఈ దీపంలో చిటికెడు పంచదారని వేయండి. అంటే దీపం నూనెలో పంచదార వేయాలి. అలా వేయటం వలన మీరు శుభవార్తలు వింటారు, ధనం బాగా కలిసి వస్తుంది. పంచదారకు అంతటి శక్తి ఉంది. పంచదారతో పాటు ఒక లవంగాన్ని కూడా వేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఇల్లంతా బంగారం మయమవుతుంది. కనుక ఈరోజు మారేడు ఆకు మీద దీపం వెలిగించి ఆ దీపంలో పంచదారను, లవంగాన్ని వేయండి. ఇలా వెలిగించే దీపం చాలా శక్తివంతమైనది. ఈ దీపం వలన మీ జన్మజన్మల పాపాలు మొత్తం కూడా పోతాయి, మీ కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీ జాతకం మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది, ధన సమస్యలు పోతాయి, ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. ఇక అందరూ కూడా ఈ శివరాత్రి రోజు ఈ విధంగా దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.